వాల్మీకి మహర్షి రామాయణం రాయడం మాత్రమే కాకుండా మన రామాయణంలో ఒక ఇంపార్టెంట్ రోల్ని కూడా ప్లే చేస్తాడు. అది ఎప్పుడు ఏంటి అనేది మనం ఫ్యూచర్లో స్టోరీ తెలుసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది. తర్వాత పర్ఫెక్ట్ మ్యాన్ అని ఎవరైనా ఉంటారా అని మన వాల్మీకి మహర్షి గారికి వచ్చిన డౌట్. అందుకు నారదముని ఇచ్చిన ఆన్సర్ మీకు తెలిసిందే. నారదముని వెళ్ళిపోయాక వాల్మీకి మహర్షి పీస్ఫుల్గా ఆలోచిస్తూ ఉంటాడు. అతని మనసులో రాముని స్టోరీనే ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో కలిసి బయటికి వెళ్తాడు. వాళ్ళు తామసా నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం కోసం ఆయనకి కావాల్సిన చెంబు, బట్టలు లాంటి మిగతా వస్తువులన్నీ తీసుకురమ్మని తన శిష్యుడు భరద్వాజునికి చెప్తాడు. భరద్వాజుడు వెళ్ళి తీసుకొస్తూ ఉండగా ఒక మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది. కొంచెం దూరంలో వాల్మీకి మహర్షి కళ్ళు ఒక చెట్టు మీద పడ్డాయి. అక్కడ ఒక క్యూట్ బర్డ్ కపుల్, క్రౌంచ పక్షులు హ్యాపీగా ఎగురుతూ ఒకటితో ఒకటి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాయి. ఫుల్ లవ్ బర్డ్స్ మూడ్లో ఉంటాయి. సడన్గా ఒక హంటర్ బాణం వేస్తాడు. ఆ బాణం వెళ్ళి మగపక్షికి తగలడంతో అది పైనుండి కింద పడిపోతుంది. దానికి ఫుల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. క్రౌంచ పక్షుల స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి లైఫ్లో ఒక్కరినే లైఫ్ పార్ట్నర్ లాగా చూస్ చేసుకుంటాయి. అలా ఇప్పుడు మగపక్షి చనిపోవడం వల్ల ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ సీన్ చూసిన వెంటనే మన వాల్మీకి గారికి చాలా బాధ కలుగుతుంది. దాంతో ఆయనకు కూడా తెలియకుండా స్పాంటేనియస్గా ఆయన నోటికి ఒక శ్లోకం వచ్చేస్తుంది. అలా వాల్మీకి మహర్షి గారు చాలా ఎమోషనల్గా మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతి సమాయత్ క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం అని శ్లోకం చెప్తారు. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే, ఓ నిషాద అంటే హంటర్, నువ్వు ప్రేమలో ఉన్న పక్షి జంటల్లో ఒకదానిని చంపావు కాబట్టి నీకు శాంతి ఉండదు, నీకు దీర్ఘాయుష్షు ఉండదు అని శాపమైన అది శ్లోకంలాగా వినిపించింది. దాంతో వాల్మీకి గారు కూడా హిమ్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్. ఇదేంటి, నాకు తెలియకుండా నా నోటి నుండి మాటలు శ్లోకంలా వచ్చాయి, రాగముంది, రిధముంది, అక్షరాలు సమంగా ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు.